పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిది. రైట్. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి మధు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఏమంటున్నారంటే కనుక కాళేశ్వరం కమిషన్కి సంబంధించి, కాళేశ్వరం ఇంజనీర్లకు సంబంధించి 100 కోట్ల ఆస్తి అంటూ కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎందుకు వాళ్ళకి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఎందుకు ముందుకు తీసుకువెళ్ళట్లేదు? సో ఇప్పుడు నేను ఈ 2 పేర్లు చెప్పాను కదా, చూద్దాం అన్నట్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎలా చూడాలి? ఎటువంటి వ్యూహంతో కవిత వెళ్తున్నారు అనుకోవాలి ఇక్కడ? రైట్ మధు, ఇక్కడ కవిత అంటే మాట ఏంటంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంజనీర్లకు సంబంధించి 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో పూర్తిగా విచారణ చేయండి, ఎందుకు చేయట్లేదు అంటూ కూడా ప్రశ్నను తెర మీద తీసుకొస్తూనే ఇటు 2 పేర్లు చెప్పాను కదా, ఆ పేర్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు జరుగుతుందో, ఎలా యాక్షన్లోకి దిగుతారంటూ కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, అంటే వీళ్ళు బయటపడ్డారు. వీళ్ళు అవినీతి అక్రమంలో ఏసీబీ రైడ్లు డైరెక్ట్ గా బహిరంగంగా దొరికిపోయారు. కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. వారికి సంబంధించిన స్థిరాస్తులు సంబంధించినటువంటి ఇంట్లో నగదు రూపంలో, బంగారం రూపంలో, ఇతరత్ర రూపంలో అన్ని లభించినటువంటి పరిస్థితి. వారి సంగతి ఏంటి, వారిపైన ఏం చర్యలు తీసుకున్నారనేటువంటి డిమాండ్ చేశారు. వారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు, ఇద్దరిపైన కూడా ఆరోపణలు చేస్తూనే కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళ సంగతి ఏంటి, ప్రభుత్వాలు మారిపోగానే వాళ్ళని వదిలేశారా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. సో అవినీతి జరిగింది అనేటువంటిది ఎమ్మెల్సీ కవిత చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే కేసీఆర్ డబ్బు జోలికి పోరు, కేసీఆర్ కు డబ్బు యావలేదు, ఆయనకు తిండే సరిగా, తిండి పైనే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కేవలం తెలంగాణ గురించి ఆలోచన చేసేవారు, గంటల కొద్దీ తెలంగాణ గురించి డిస్కస్ చేసేవాళ్ళు, నిరంతరం తెలంగాణ గురించే పరితపించేవాళ్ళు. సో ఆయనకు వేరే తెలంగాణ తప్ప వేరే ధ్యాస లేదు. సో అట్లాంటి ఈ రోజు ఈయన పరిస్థితి రావడానికి కారణం అవినీతి చేసినటువంటి హరీష్ రావు. అందుకే ఆయనను ఫస్ట్ టర్మ్ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి నుంచి ఆయనను పక్కన పెట్టారు. సో అనేటువంటిది చాలా స్పష్టంగా ఎమ్మెల్సీ కవిత కోట్ చేసి చెప్తా ఉన్నారు. నేమ్ విత్ నేమ్ ఆమె క్లెయిమ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. మరి నిజంగానే ఈఎన్సీ, ఈఈలు, ఇంజనీర్లు ఆ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి వాళ్ళు అవినీతిలో దొరికిపోయారు అనేక సార్లు. వారి దగ్గర విపరీతమైనటువంటి నగలు, స్థిరాస్తులు, చరాస్తులు, బిల్డింగ్స్, మార్కెట్స్ లో లేదంటే 100 కోట్ల ఆస్తులు బయటపడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. వాళ్ళ దగ్గరనే, అధికారుల దగ్గరనే అంత డబ్బు దొరికితే మరి ఆ టైంలో పనిచేసినటువంటి వారి దగ్గర ఎంత డబ్బు దొరికిందో ఆలోచించాలి అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం విస్మయానికి గురి చేస్తా ఉంది. బీఆర్ఎస్ పొలిటికల్ సర్కిల్లో అంతా కూడా చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పుడు కవిత చేసినటువంటి స్టేట్మెంట్ పైన అమెరికా నుంచి నేరుగా వచ్చి రాగానే ఆమె చేసిన స్టేట్మెంట్ ఒక బిగ్ షాకే. ప్రస్తుతం హరీష్ రావు లేరు, హరీష్ రావు అమెరికా పర్యటనకు వెళ్లారు.
అమెరికా నుంచి కవిత తిరిగి రాగానే ఆయన కూతురుకు సంబంధించిన కాలేజ్ జాయినింగ్ సందర్భంగా హరీష్ రావు అమెరికాకు వెళ్ళారు. సో చూడాలి నిన్న